జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతీ నది అంత్య పుష్కరాల సందర్భంగా శ్రీశైలం శ్రీ మౌనిస్వామి దత్తసాయి ఆధ్యాత్మిక ఆశ్రిత సేవ నిత్యాన్నదాన ఆశ్రమ ఆధ్వర్యంలో ప్రత్యేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. దేవస్థానం అనుమతితో ఆలయ దక్షిణ భాగంలో ఏర్పాటు చేసిన చిత్రపటాల ప్రదర్శనలో సనాతన హైందవ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల వెనుక ఉన్న శాస్త్రీయ అంశాలను భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ విశిష్టత, సనాతన సంస్కృతి గొప్పతనం గురించి భక్తులకు అవగాహన కల్పించారు. ఈ యొక్క కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో సరస్వతి నది అంత్య పుష్కరాలను పురస్కరించుకొని ఈ యొక్క అన్న ప్రసాద వితరణను చేపట్టడం జరిగింది. అంతేకాకుండా అన్నప్రసాదం అంటే ఎవరికైనా భోజనం పెడితే కడుపు నిండిపోతూ ఉంటుంది, కానీ జ్ఞాన ప్రదాత అనేటువంటిది కావాలి. మనకు ఏదైనా సరిపోతుంది, కానీ జ్ఞానం అనేటువంటిది కలగాలి అనేటువంటి కాన్సెప్ట్ ద్వారా మనము ఈ యొక్క విజ్ఞానాన్ని అందరికీ అందుబాటులో ఉంచాలి. కానీ చెప్పాలంటే ఎవరు వింటారు, అర్థం చేసుకుంటారు? హిందూ మత సాంప్రదాయాలను మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి. హిందూ మత సాంప్రదాయాలన్నీ కూడా అణగారిపోతున్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా జ్ఞానం సాంప్రదాయాలు అనేటువంటి కనుమరుగైపోతున్నాయి. ఇంకా పల్లెల్లో, పట్టణాల్లో కూడా కొన్ని చోట్ల కనుమరుగైపోయేటువంటి విధానం ఉంది. కనుక ఈ సాంప్రదాయ దేవదత్త దత్త భగవానికి జై. సద్గురుభ్యో నమః. హరి ఓం. ఇక్కడ శ్రీ కాళేశ్వరంలో సరస్వతీ నది అంత్య పుష్కరాలలో మన సనాతన సాధు సంతు పరిషత్ మరియు దత్తసాయి మౌనస్వామి ఆశ్రమం శ్రీశైలం, శ్రీ వేద విజ్ఞాన సరస్వతి వేద పాఠశాల ఆజం నగర్ వీళ్ళందరూ కలిసి ఒక కొత్త ఆలోచన ఒకటి చేయడం జరిగింది. మేము సాధు పరిషత్ కింద అందరం కూర్చున్నప్పుడు ఒక కొత్త ఆలోచన వచ్చింది. మన సనాతన సాంప్రదాయంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాల గురించి మన ప్రజలకి, భక్తులకి అంతగా తెలియదు, కొందరు మర్చిపోయినారు. కాబట్టి వాటి విలువలని, మన ఆచార వ్యవహారాలని, వాటిలో ఉన్న విశిష్టతని వాళ్ళకి తెలియపరచాలనే ఒక సదుద్దేశంతో కొంత ఖర్చైనా పర్వాలేదని సాధు సంతులను కలిసి ఇలా మన బొట్టు పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది, గుడిలో గంట కొట్టడం వల్ల ఏమవుతుంది, తులసి చెట్టుని మొక్కడం వల్ల ఏమవుతుంది, గుడిలో రావి చెట్టు, వేప చెట్టు ఉండడం వల్ల ఏమవుతుంది, గుడిలోకి వెళ్ళి మొక్కడం వల్ల ఏమవుతుంది అనేది మేము ఆలోచించి మన శాస్త్రంలో చెప్పిన విధంగా వీటి శాస్త్రాన్ని జోడిస్తూ మరియు ఆధ్యాత్మికతను జోడిస్తూ ఏదైతే శాస్త్రం చెప్పిందో